అసలు అనంత వెంకటరామరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలని కొంత ఆలోచించిందంటే, కరోనా టైంలో ఇంట్లో 4 మూలలు ఉంటే 4 మూలకి నలుగురు చేరుకునే పరిస్థితి వచ్చింది. ఒకరు కోవిడ్ ఉందంటే మిగతా ముగ్గురు యా మూలలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. సెకండ్ వేవ్లో అయితే పూర్తి విజృంభించిపోయింది కరోనా. అట్లాంటి టైంలో ఆయన రెడ్ జోన్ ఏరియాలే కాదు, అంతటితో ఆడుకోకుండా హాస్పిటల్ పోయినాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు పోయినాడు, కోవిడ్ వార్డులకి, ఐసీయూ వార్డులు పోయినాడు, వెంటిలేటర్ వార్డులకు కూడా పోయినాడు. అసలు స్టేట్లోనే కాదు, ఆల్ ఇండియాలో ఏ నాయకుడే కానీ అట్లా టైంలో, నాయకుడే కాదు డాక్టర్లు కూడా పోలేని పరిస్థితి. డైరెక్ట్గా కరోనా వచ్చిన పేషెంట్ని కలవలేని పరిస్థితి. సింగిల్ మాస్క్ వేసుకొని పోయినాడు. పీపీ కిట్లో ఏది లేదు, సింగిల్ మాస్క్ వేసుకొని పోయి, సార్ ఎందుకు సార్ ఇంత రిస్క్, అవసరమైందంటే నా జనాలు కష్టాల్లో ఉన్నారు, నేను కాకుండా ఇంకెవరికి వాళ్ళకి భరోసా ఇస్తారు, ఖచ్చితంగా మనం పోవాల్సిందే, మనం పోతేనే కదా డాక్టర్లకి మిగతా వాళ్ళకి ధైర్యం వచ్చేది అని చెప్పి ఐసీయూ వార్డు అసలు జనరల్ వార్డులో పోయినట్లు పోతున్నాడు. కోవిడ్లోకి కూడా పోయి ఎట్లుంది ఏం కథ, మీకేం కాదులేమ్మా, నేను అండగా ఉంటా, ధైర్యంగా ఉండండి, మీకేం కావాలో ఫుడ్, బెడ్, మొత్తం మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాము, మీరేమో ఆధైర్యపడవద్దు, మీకు అండగా నేనుంటానని చెప్పిన ప్రజానాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారు. ఎందుకంటే జనాల కోసం ఎవరండి, టీడీపీ వాళ్ళు యాడున్నారు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో ఉండి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాలంటే అద్దాలు, మీడియా వాళ్ళని ముందర పెట్టి అద్దాలు వేసి అద్దాలు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చేది వాళ్ళు. కానీ అనంత వెంకటరామరెడ్డి గారు తన ప్రాణాలు తెగించి మళ్ళా కోవిడ్ వచ్చిన బాధితులకి పరామర్శించాడు. ఇది చాలదా అనంత వెంకటరామరెడ్డి గారు ఓటు ఎందుకు వేయాలంటే ఈ ఒక్కటి ఎగ్జాంపుల్ చాలదా.